అక్షరాలు నేర్చుకునే సమయంలో ఆటపై ఆసక్తి పెంచుకున్నాడా కుర్రాడు. 7 ఏళ్ల వయసులో కరాటే అంటే ఎనలేని ఇష్టం కనబర్చాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శిక్షణ తీసుకున్నాడు. పట్టుదలతో సాధన చేసి జాతీయ స్థాయిలో పసిడి పతకాలు పట్టుకొచ్చాడు. అదే ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయంగా 6 బంగారు పతకాలు సాధించాడు విజయవాడ యువ క్రీడాకారుడు రణధీర్. పదిహేనేళ్ల ఈ కుర్రాడు కరాటే పోటీల్లో పతకాల పంట పండిస్తున్నాడు. కుటుంబం ఇచ్చిన భరోసా, కోచ్ నేర్పిన నైపుణ్యంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. 20కి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించి ఔరా అనిపించాడు. అందులో అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం కైవసం చేసుకున్నాడు ఈ యువ క్రీడాకారుడు. ఈ కుర్రాడి పేరు రణధీర్. స్వస్థలం విజయవాడ. తల్లిదండ్రులు శ్రీనివాస్, సుదీర్ఘ. 7 ఏళ్ల వయసు నుంచే కరాటేపై మక్కువ కనపరిచాడు ఈ కుర్రాడు. తన ఆసక్తి గుర్తించి కుటుంబం ప్రోత్సహించింది. తరగతిలో పాఠాలు వింటూనే సాయంత్రం వేళల్లో కరాటేలో మెళకువలు నేర్చుకున్నాడు. సాధన చేసిన కొన్నాళ్లకే ఔరా అనిపించే ప్రదర్శన చేశాడు. రణధీర్ ఆసక్తి, పట్టుదలతో చేస్తోన్న సాధన చూసి పోటీలకు పంపించారు తల్లిదండ్రులు. అలా రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పసిడి పతకం సాధించాడు. జాతీయ పోటీలకు ఎంపికై అక్కడ పతకాలతో సత్తా చాటాడు. జాతీయ ఛాంపియన్షిప్ లో 2 స్వర్ణాలు, 2 రజత పతకాలు, 1 కాంస్యం సాధించాడు. వరుస పతకాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు రణధీర్. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో 6 స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. గోవాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో రజత పతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయంగా 6 స్వర్ణ, 3 రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. రణధీర్ హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా కరాటే టోర్నమెంట్ లో 1 రజత పతకాన్ని సాధించాడు. ఇలా వరుస పతకాలు సాధించేందుకు కోచ్ శిక్షణ, క్రమశిక్షణే ప్రధాన కారణం అంటున్నాడు. విఫలమైన ప్రోత్సహించి తనను కోచ్ ముందుకు నడిపాడని చెబుతున్నాడు. సెకండ్ క్లాస్ నుండి కరాటే నేర్చుకుంటున్నా. మా గురువు గారు బ్రహ్మానందం గారు, ఆయన నన్ను చిన్నప్పటి నుండి బాగా నేర్పిస్తున్నారు. దగ్గరుండి చూసుకునేవారు ఏం కావాలన్నా కూడా. డిసిప్లిన్ మెయిన్గా ఉండేది ఆయన దగ్గర. చదువు గురించి ఎలా నేర్పిస్తారు, ఏ పాత్రలు వెళ్తే మంచిగా వస్తాయి, ఎలా ఉండాలి అన్నీ బాగా చెప్పేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే తీసుకెళ్ళేవారు. ఏ టోర్నమెంట్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఎంత దూరం అయినా పర్లేదు నేను తీసుకెళ్తా అని ఆయనే ముందుండి తీసుకెళ్ళేవారు. నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ వచ్చి ఆడేసింది హైదరాబాద్లో. 3 ఆడాను. 3 సార్లు అక్కడ నాకు గోల్డే వచ్చింది. ఆయన చెప్పింది ప్రతిదీ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వచ్చింది నాకు. ఆయన పాత్రలోనే ఫాలో అయ్యాను నేను కూడా. బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో కూడా గోల్డ్ వచ్చింది. అది కూడా ఆయన వల్లే సాధ్యమైంది.
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించడం పట్ల రణధీర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే కరాటే పైన మక్కువ చూపేవాడని, ఆ ఆసక్తితోనే ప్రస్తుతం అనేక పతకాలు కైవసం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. రణధీర్కి 7th ఇయర్ నుంచి కూడా ఇది కరాటీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో మేము కరాటీకి జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన దగ్గర నుంచి నేషనల్స్, ఇంటర్నేషనల్స్, అలాగే లోకల్లో కూడా కొన్ని మెడల్స్ అయితే తెచ్చుకోగలిగారు. ఇంటర్నేషనల్ లెవెల్లో 6 మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, అలాగే 4 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. తర్వాత బ్రాంజ్ వచ్చేసి ఒక 15-20 దాకా ఉన్నాయి. మొత్తం టోటల్ 25-30 మెడల్స్ అయితే వచ్చినాయి. దాంతోపాటు డెడికేటెడ్గా తిను రోజు పొద్దున్నే లేగడం 5:30 కల్లా లేచి వెళ్ళటం, ఇలాంటి ప్రాక్టీస్ చేయటం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. రిజల్ట్ ఎప్పుడు కూడా డెడికేటెడ్గా చేయటం వలన మంచి కోచ్ తోటి ఇవన్నీ కూడా సాధ్యపడుతున్నాయి. కోచ్ కూడా మంచిగా వాళ్ళని పిల్లల్ని ఎలా మౌల్డ్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద బాగా ఫోకస్ పెడతారు ఆయన. బ్రహ్మానందం గారు అనే వ్యక్తి చాలా బాగా పిల్లల్ని షైన్ చేయడంలో ఆయన మంచి నెంబర్ 1 కోచ్ అని చెప్పొచ్చు. తనకి కరాటీ అంటే చాలా ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అనేది చాలా అంటే బాగా స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. తను కరాటీలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు గ్రీన్ బెల్ట్లో ఉన్నాడు. తను ఇంకా బ్లాక్ బెల్ట్ రావాలని ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడండి. ఇలానే ఇంకా మా బాబు ఇంకా అచీవ్ చేయాలని, ఇంకా చాలా మెడల్స్ తెచ్చుకోవాలని, తన స్పోర్ట్స్లో బాగా రావాలని కోరుకుంటున్నామండి. పథకాలతో పాటు కరాటేలో గ్రీన్ బెల్ట్ సాధించాడు బెజవాడ కుర్రాడు. బ్లాక్ బెల్ట్ సాధించడానికి పట్టుదలతో సాధన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఒలింపిక్స్ లో దేశం తరపున ఆడటమే ధ్యేయంగా చెబుతున్నాడు. చదువుల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు రణధీర్.